హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోస్ అయితే చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. దానివల్ల కొద్దిగా ప్రాబ్లం వల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. మీరైతే మన ఛానల్ని ఇప్పటిదాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే ఈ వీడియో అయితే చూడండి, డిఫరెంట్గా ట్రై చేశాను. ముందు మేము వీడియో ఎందుకు చేయలేదో అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే చేసి పెడతాను. ఇప్పటికైతే వీడియో వాచ్ చేయండి, చూడండి ఎలాగ ఉంటుంది ఏంటో. మేమైతే ఈరోజు మా సార్ వాళ్ళ తోటకైతే వచ్చేసాం. ఇది వచ్చేసి టోటల్ పామాయిల్ తోట. చూస్తున్నారు ఎంత గ్రీనరీగా అయితే ఉంది. మేమైతే ఈరోజు అరటి తోటకి అయితే వెళ్తున్నాం, మా సార్ వాళ్ళ తోటకి. అక్కడైతే మీకు వీడియో టోటల్ చూపిస్తాను. చెట్లు ఎలాగ ఉన్నాయి, అరటికాయలు ఎలా వచ్చేవన్నీ. ఇవైతే చూడండి పామాయిల్ తోట. కాపు అయితే వచ్చింది. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అంత ఎండ అయితే లేదు. మేమైతే వెళ్తున్నాం. మా సార్ వాళ్ళందరూ అయితే ముందు వెళ్తున్నారు. నేనైతే వెనక వీడియో తీసుకుని అయితే వెళ్తున్నాను. చూస్తున్నారుగా ఈ పామాయిల్ తోట మొత్తం పామాయిల్ తోటే. మనకి పామాయిల్ ఆయిల్ అయితే దీని ద్వారా వస్తుంది. ఈ తోట కూడా మంచి అమౌంట్ అయితే వస్తుంది. మీరు ఎప్పుడైతే ట్రై చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, చల్లగా కూడా ఉంది. మేమైతే వచ్చేసాం దగ్గరికి. అయితే మీకైతే చుట్టూ గ్రీనరీ అయితే కనబడుతుంటుంది. మేమైతే ఈ అరటి తోట అయితే వచ్చేసాం. ఇదైతే మొత్తం మసాలాలు ఈ తోట అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారుగా, మేమైతే లోపలికైతే వచ్చేసాం. ఇది వచ్చేసి సుగంధం లేకపోతే కర్పూర అని ఈ అరటి పేరైతే పిలవడం జరుగుతుంది. చూస్తున్నారా, మా సార్ అయితే చెప్తున్నారు. ఆ కర్ర అయితే కట్టడం జరుగుతుంది ఈరోజు. చూస్తున్నారా ఎంత నీట్గా అయితే ఉంది అరటి తోట. ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉంది. మేమైతే ఇప్పుడు జస్ట్ లోపలికి అయితే స్టార్ట్ అయ్యాం. అన్ని చెట్లకైతే మనం ఇలాగా కర్రలు అయితే కట్టుకోవాలి. ఎందుకంటే మనకి సీజన్ ఈ గాలి వాన వల్ల మనకైతే చెట్లు అయితే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల చూస్తున్నాక ఎలాగా నీట్గా అయితే కడుతున్నారు మీకైతే ఈ వీడియోలో తెలుస్తుంటుంది. కాయలు అయితే వస్తున్నాయి, మంచి కాపు అయితే వచ్చింది. పంట అయితే చాలా బాగుంది. ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఇంకా లోపలికైతే ఉన్నాయి మొక్కలు. మనమైతే ముందుకు వెళ్తాం. చూస్తున్నారు ఎంత నీట్గా అయితే కడుతున్నారు. అన్ని మొక్కలకైతే ఈ కర్ర అయితే కట్టడం జరుగుతుంది. ఈ మొత్తం అరటిని అయితే మనమైతే కర్పూర అని పిలుస్తాం. కొన్ని ప్లేసెస్లో అయితే సుగంధ అని కూడా అంటారట. మనకైతే ఈ 2 పేర్లు అయితే తెలుసు మనకి. చూస్తున్నారు, నేనైతే ముందుకైతే వెళ్తున్నాను. చూడండి ఎంత నీట్గా అయితే కాయలు అయితే వచ్చున్నాయి. పంట అయితే చాలా బాగుంది. చూస్తున్నారుగా, మీకైతే తెలుస్తుంటుంది. మేమైతే ముందుకి అలా వెళ్తున్నాం. అన్ని చెట్లకైతే కర్రలు కట్టున్నారు. ఈ అరటి తోట వచ్చేసి మనకి ఎకరంకి ఒక 1000 చెట్లు అయితే నాటుకోవాలి. మనకైతే సఫిషియెంట్గా సరిపోతాయి. మనకి ఒక చెట్టు ఒక 6 నుంచి 7 అడుగులు గ్యాప్ ఉంటే మనకి చక్కగా మొక్క అయితే పెరగడం, అన్ని కాయలు బాగా కాపు కాయడం అన్నీ అయితే జరుగుతుంది. మీకైతే వీడియోలో అయితే తెలుస్తుంటుంది గ్యాప్, ఒక మొక్క ఎంత గ్యాప్ ఉంది. ఒక అరటి గెలకి 8 to 9 months మనకైతే టైం పడుతుంది ఒక గెల కాపు కాయడానికి. తర్వాత మనం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కూడా సైడ్లో పిలకలు వస్తాయి. దాన్ని కూడా మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. అలాగని మనకి అరటి కాపు వచ్చినప్పుడు మనకి సైడ్న పిలకలు వస్తాయి కదా, ఆ టైంలో అది మనం తీసుకోవాలి. లేకపోతే దీనికి వచ్చిన మొత్తం సారం మొత్తం ఆ పిలకలు అయితే పీల్చుకుంటే అప్పుడు మొక్క అయితే వీక్ అయిపోద్ది, కాపు సరిగ్గా
రాదు. అది కూడా మీరు కొద్దిగా చూస్తుండాలి. మొక్క కూడా కొద్దిగా పెరిగిన తర్వాత మనం గడ్డ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి వాటర్ కానీ చెట్టు మొదలు కానీ కొద్దిగా మట్టి ఎత్తుకొని పెట్టుకోవాలి. మీకైతే వీడియోలు తెలుస్తుంటుంది. నేనైతే మొత్తం మొక్కలు అయితే చూస్తున్నాను. నేనైతే ఇప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఈ అరటి తోటకైతే రావడం జరిగింది. ఇదైతే మా సార్ వాళ్ళు తోటలో ఈ అరటి ఇది చేస్తున్నారు వ్యవసాయం. మా సార్ వాళ్ళకి అన్ని డిస్ట్రిక్ట్లోన ఈ అరటి బిజినెస్ అయితే ఉంది. మేమైతే మా భారత్పూర్ దగ్గర ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనం వచ్చున్నాం ఈ తోటకి. మీకైతే తెలుస్తుంటుంది. ఇదైతే మార్కెట్లో కేజీ లెక్క అయితే డిస్ట్రిబ్యూట్లో అయితే కొంటారు వెయిట్ చేసుకొని. మనకి కేజీ 12, 13 సీజన్ బట్టి ఇంకా 21, 22, 18, 17 ఉంటుంది. అంటే సీజన్ మనం పూజలు గట్రా దానికి బట్టి దీనికి డిమాండ్ అయితే ఉంటుంది. ఇంకా రకరకాలు అరటి ఇదైతే ఉంది. ఇదైతే మనకి కర్పూర అంటారు. మళ్ళీ చక్కెరకాయలు ఉంది, ఇంకా అమృత్ పానీ ఉంది, ఇంకా ఉన్నాయి, చాలా పేర్స్ అయితే ఉన్నాయి. మనమైతే వాటర్ అయితే సప్లై చేసుకోవాలి డైలీ కాకపోయినా రోజు విడిచి రోజు. మనం ఈ సమ్మర్ సీజన్లో కొద్దిగా వాటర్ అయితే బాగా వేసుకోవాలి. వేసుకుంటే మనకి కాపు అయితే బాగా అయితే వస్తాయి. చూస్తున్నారు మీకైతే ఈ కాపు అయితే ఎంత గ్రీనరీగా బాగా వచ్చేది మీకు కనబడుతుంటుంది వీడియోలో. ఈ అరటి బిజినెస్ అవుతుంది, చాలా ప్రాఫిటబుల్ బిజినెస్. బాగా చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఏంటి మనం దీనికి టైంకి వాటర్ కానీ మట్టి మొదలు ఎత్తుకోవడం కానీ టైంకి మెడిసిన్ కానీ ఇంకా చాలా ఇంకా చూసుకొని మనం సారాలు కానీ టైంకి వేసుకోవాలి. అలాగే మనకి సీజన్ మొక్క కొద్దిగా గ్రోత్ అయిన తర్వాత మనకి అరటి గెల వస్తుంది కదా, ఆ టైంలో మనం కంపల్సరీ కర్ర అయితే కట్టుకోవాలి. లేదంటే మనకి రెయిన్ సీజన్లో లేదు గాలిలు తుఫాన్ వల్ల మనకి మొక్క కిందకి వాలిపోయి మనకి ఈ అరటి గెల కూడా వెయిట్ వల్ల మొక్క అయితే సైడ్కి వాలిపోద్ది. దానివల్ల మనం కర్ర అయితే కట్టుకోవాలి. మీకైతే వీడియోలోనే అయితే కనబడుతుంటుంది క్లియర్ కట్గా. అన్ని చెట్లకైతే ఈ కర్ర అయితే కట్టడం జరుగుతుంది. ఈ బ్లాక్ పైప్ వచ్చేసి మనకి ప్రతి మొక్కకి లైన్ అనమాట వాటర్ సప్లై. చూస్తున్నారుగా అన్ని లైన్కి మనమైతే ఈ వాటర్ సప్లై, దీని ద్వారా వాటర్ అయితే సప్లై అవుతుంది. అతను మన అరటి గెల ముందుకి పువ్వు ఉండదు కదా, ఆ పువ్వు అయితే మనం కోసుకోవాలి. లేదంటే అరటి గెల మనకి గ్రోత్ అంతా రాదు, వెయిట్ ఇంకా పెరిగిపోద్ది, ఇబ్బంది వస్తుంది, గ్రోత్ అంతా రాదు. మీకైతే నీట్గా అయితే కనబడుతుంటుంది వీడియోలో. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసుంటారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకేం తెలిసి ఉంటే ఇన్ఫర్మేషన్. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఈ అరటి తోట వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చెప్పండి. ఇలాగే డిఫరెంట్ వీడియోలు అయితే నేను ట్రై చేస్తాను. ఈ మధ్యనే నేను వీడియోలు కొద్దిగా చేయలేదు, ఇంకా చేస్తాను. నెక్స్ట్ కూడా ఎక్కువ వీడియోలు అయితే మీకు చెప్తాను ఏం ప్రాబ్లం అయింది ఏంటి ఈ వీడియోలు చేయడం లేదు అనుకొని. ఇప్పుడైతే మనం అలా ముందుకు వెళ్తున్నాం. చూస్తున్నారుగా తోట అయితే చాలా నీట్గా గ్రీనరీగా ఉంది, మీకైతే తెలుస్తుంటుంది. ఒక ఎకరంకి మనకి దగ్గర 1000 మొక్కలు అయితే నాటుకోవడం జరుగుతుంది. అందులో మనకి దగ్గర 900 మొక్కలు సక్సెస్ అవుతాయి. అంటే మనకి 900 గెల్ల అయితే రావడం జరుగుతుంది. మనమైతే మార్కెట్కి ఇచ్చేటప్పుడు మనం కేజీ లెక్క అయితే కౌంట్ చేసుకొని ఇచ్చుకోవాలి డిస్ట్రిబ్యూటర్లకి. చూస్తున్నారుగా ఈ పువ్వు అయితే మనం టైం కొద్దిగా గెల గ్రోత్ అయినప్పుడు మనం పువ్వు అయితే కోసుకోవాలి. మనకైతే మన అరటి చెట్టు ఉంటుంది కదా, దానికి మినిమం 12 to 13 ఆకులు అయితే రావాలి.
దానివల్లే మనకి చెట్టుకి పోషకాలు కానీ ఇవన్నీ ఈ గెల గ్రోత్ కానీ పనికొస్తే మనకి ఆకు సరిగ్గా ఉంటే మనకి పోషకాలు అయితే మొక్కకైతే చాలా బాగా అయితే వెళ్తాయి. మీకైతే ఈ వీడియోలో తెలుస్తుంటుంది. చూస్తున్నారుగా చాలా మొక్కలు అయితే బాగా గ్రోత్ అయితే వచ్చి ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి. పిలకలు కూడా చాలా బాగా అయితే వచ్చి ఉన్నాయి. చూస్తున్నారు సైడ్ నుంచి. అలాగని మనం వదిలేయకూడదు, మనం అదే టైంకి తీసుకోవాలి. తీసేస్తే మంచిది, లేకపోతే మనకి ఆ చెట్టుకి వెళ్ళిన సారాలు కానీ పోషకాలు కానీ మనకి ఆ పిలక అయితే పీల్చుకుంటుంది. దానివల్ల మనకి మొక్క అయితే గ్రోత్ రాదు, అలాగే గెల కూడా గ్రోత్ రాదు. దానివల్ల మనకి టైంకి చూసుకుంటూ ఉండాలి మొక్కలు, అలాగే టైంకి వాటర్ కూడా వేసుకోవాలి. చూస్తున్నారుగా అన్ని చెట్లు అయితే కాపు అయితే చాలా చాలా బాగా అయితే వచ్చి ఉన్నాయి. మనమైతే ఒక 1000 మొక్కలు వేసుకుంటే అందులో 80 to 90% అరటిగెలలు అయితే వస్తాయి. మనకి కేజీకి 15 నుంచి 20 కేజెస్లు వస్తాయి. అలాగే మనకి చలికాలం కొద్దిగా మొక్క అయితే కొద్దిగా ప్రాబ్లం వస్తుంటుంది, అది చూసుకోవాలి. అరటి ఇది కూడా కొద్దిగా మచ్చ వస్తుంది. మనకి తామర పువ్వులు కానీ పురుగులు, చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, దానివల్ల కొద్దిగా చలికాలం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అలాగే చెట్టుకి ఆకులు కూడా ఎక్కువ ఉండాలి, అంటే ఒక 12 to 15 ఆకులు ఉంటే మనకి ఈ మొక్కకైతే పోషకాలు అయితే బాగా వస్తుంది. దానివల్ల మనకి గెల అయితే గ్రోత్ వస్తుంది, కాపు అయితే మంచి వెయిట్ వస్తుంది. మనకి మార్కెట్ కూడా చాలా బాగా ప్రైస్ అయితే వస్తాయి. మనకి ఆకుల వల్లే ఈ మొక్కకైతే పోషకాలు వెళ్తాయి. మనకి మెడిసిన్లు కూడా ఉంటాయి, ఆ మెడిసిన్లు వాడడం వల్ల చెట్టు అయితే గ్రోత్ అయితే బాగానే వస్తుంది. మీకైతే ఈ వీడియోలో తెలుస్తుంటుంది. మీరైతే ట్రై చేయండి ఒకసారి ఈ అరటి వ్యవసాయంని. ఇది అన్ని దిక్కులు చేస్తారు. మనకి రావులపాలెం కానీ, మన నంద్యాల, కడప, మళ్ళీ చాలా చాలా డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, మనకు అంత తెలీదు. ఇంకా అన్ని డిస్ట్రిక్ట్లోన చేస్తారు. మా సార్కి అయితే అన్ని డిస్ట్రిక్ట్లోన మనకి సప్లై అయితే ఉంది. చూస్తున్నారుగా మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. మొత్తం బ్లాక్ వైర్లు అనుకుంటారు, వైర్లు కదది. మనకి చెట్లకి వాటర్ సప్లై దానివల్లే మనకి సప్లై అవుతుంది. మీకైతే పైప్స్ అయితే కనబడుతుంటాయి, అది మనకి మెయిన్ పైపు మీకు బ్లాక్ కలర్లో కనబడుతుంటుంది కదా. చూస్తున్నారుగా ఈ మొక్కకైతే ఇలా మొదలు అయితే ఎత్తుకోవాలి. మొన్న అయితే ఎత్తుకుంటే మనకి మొక్క అయితే గ్రోత్ వస్తుంది బాగా. ప్లేస్ అయితే నాకు చాలా చాలా బాగా అయితే నచ్చింది, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే ఈ అరటి వ్యవసాయం కానీ ఈ తోట కానీ రావడం ఫస్ట్ టైం. చూస్తున్నారుగా మీకైతే తెలుస్తుంటుంది. మనమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఈ అరటి తోట వ్యవసాయం అయితే నాకు చాలా చాలా బాగా అయితే నచ్చింది, నేనైతే ఎంజాయ్ చేశాను. చూస్తున్నాను, మీకు వీడియోలో అయితే తెలుస్తుంటుంది. చుట్టూ అరటి చెట్లే గ్రీనరీ. ఇది చూడండి, చిన్న చిన్న పిల్లకలు కూడా వచ్చి ఉన్నాయి, మీకైతే కనబడుతుంటుంది. చూస్తున్నారుగా ఎంత గ్రీనరీగా అయితే ఉన్నాయి. మొక్కలు అయితే చాలా పోషకంగా అయితే పెరిగి ఉన్నాయి, మీకైతే వీడియోలో అయితే తెలుస్తుంటుంది. చూడండి, ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి, ఇంకా గ్రోత్ అవ్వలేదు. ఇవన్నీ ఇంకా పెరగాలి. మనకి టైంకి సారాలు కానీ వాటర్ కానీ సప్లై చేస్తే ఇవి అయితే గ్రోత్ అయితే వస్తాయి. మీకైతే కనబడుతుంటాయి. ఇవి అయితే అరటి గెల్లు అయితే ఇటు రాలేదు, ఇవన్నీ చిన్న చిన్న చెట్లు, మీకైతే వీడియోలో అయితే తెలుస్తుంటుంది. చూస్తున్నారుగా ఎంత లాంగ్ అయితే ఉంది, కొన్ని ఎకరాల్లోనే ఇవి చేస్తున్నారు మా సారాలు. ఆకులు అయితే చాలా పచ్చగా అయితే ఉన్నాయి, మొక్కలు కూడా చాలా కలర్ అయితే ఉన్నది. చూస్తున్నారుగా చిన్న బుజ్జిగా ఉంది చెట్టు, చిన్న చిన్న చెట్లు, ఇంకా గ్రోత్ రావాలి. ఈ అన్ని డిస్ట్రిక్ట్లోన ఈ అరటి వ్యవసాయం అయితే చేస్తుంటారు. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది.
చూడండి అరటి కాపు అయితే ఎంత గ్రోత్ బాగా కాపు అయితే వచ్చింది. ఇంకా వెయిట్ అయితే చాలా వస్తుంది. ఇంకా కాయలు అయితే చాలా పెద్దగా అయితే వస్తాయి. మీకైతే వీడియోలోనైతే తెలుస్తుంటుంది. చూస్తున్నారుగా ఈ ప్లేస్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఇవైతే స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయి. మీకైతే తెలుస్తుంటుంది. ఇంకా చాలా టైం ఉంది ఈ గెల అయితే గ్రోత్ అవ్వడానికి. ఇది వచ్చేసి మనకి వాటర్ సప్లై పైప్స్లు. మీకైతే ఈ గేట్ వాళ్ళు కనబడుతుంటాయి. మనకి వాటర్ ఎటు పక్క తిప్పుకోవాలి ఏంటి అని. ఇదైతే జంక్షన్ టైప్, అంటే వాటర్ సప్లై ఎటు పక్క మనం పాస్ చేసుకోవాలంటే అక్కడ మనం ట్యాప్లు అయితే తిప్పుకోవాలి. మీకైతే వీడియోలో అయితే తెలుస్తుంటుంది. ఎండ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 9:30 ఇలాగా అవుతుంటుంది. ఎండాకాలం కదా, ఎండ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. ఇంకా చాలా ప్లేస్ అయితే ఉంది తిరగడానికి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనైతే అన్నీ అయితే వీడియో ఇందులో పోస్ట్ చేయలేదు. కొద్దిగా లెంత్ అయితే తగ్గించుకొని వీడియో అయితే చేయడం జరిగింది. మనం అయితే అరటి తోట విజిట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం బయటకు అయితే వచ్చేసాం. మీకైతే వీడియోలో అంత తెలుస్తుంటుంది. మన వెహికల్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం. చూడండి చుట్టూ గ్రీనరీ. ఇంకా ముందైతే మనకి పామాయిల్ తోట అయితే కనబడుతుంది. ఇది మన వెహికల్. మనం అయితే ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. మనం స్టార్ట్ అయిన దగ్గర కొద్దిగా మనకైతే తోటపల్లి దగ్గర ఆగాం. చూస్తున్నాగా ఇక్కడైతే మనకి ఫ్రెష్ చేపలు అయితే దొరుకుతాయి. మేము ఇక్కడైతే తీసుకోవడానికి అయితే ఆగాం. చూడండి రకరకాల ఫిషెస్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఈ ఫిషెస్ మనకి ఫ్రెష్ అనమాట. అప్పుడే డ్యామ్ నుంచి పట్టుకొని అయితే మనకి ఫిష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్యామ్ అయితే ఇదిగో, ఈ డ్యామ్ నుంచి అయితే మనకి ఈ ఫిష్ అయితే పట్టుకొని అమ్ముకుంటారు ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.